ఎమ్మెల్యేలతో బేరసారాలు మాని ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామన్న వాళ్లు పదవులకు రాజీనామా చేసి వెళ్లుంటే బాగుండేదన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. శాసనసభ్యులను ఒక సంతలో పశువులాగా బిహేవ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గతంలో అనేకసార్లు ఆరోపించారు. గతంలో 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడైతేనేమి, తర్వాత టీఆర్ఎస్ పైన కూడా అనేకమైన ఆరోపణలు గుప్పించారు. ఈరోజు తను చేస్తున్నటువంటిది అదే అని చెప్పి తను మర్చిపోవడం దురదృష్టకరం. ఒకవేళ శాసనసభ్యులకు అభివృద్ధిపైనే మేము పోతున్నాము అన్నటువంటి చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళు గెలిచినటువంటి పార్టీ పైన రిజైన్ చేసి ఆ పార్టీ పైన సింబల్తో గెలిచి వెళ్తే ప్రజాస్వామ్యం రక్షించిన వాళ్ళు అవుతారు. లేకపోతే వాళ్ళు ఓట్లు వేసినటువంటి ప్రజలను అవమానించినటువంటి రీతిలో ఉంటారు. ఇటువంటి బేరాసారాలు మాని ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే బడ్జెట్లో కానీ, లేకపోతే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఏ రకమైనటువంటి రాష్ట్రానికి గొప్పగా సమకూర్చాల్సినటువంటి ఏమీ రావట్లేదు. దీనిపైన ప్రశ్నించి నిలదీసి ప్రజలకు మంచి జరిగే విధంగా మనం చేయాలన్నటువంటి ఆలోచన దూరం అయిపోయి కేవలం ఈ శాసనసభ్యులను ఏ రకంగా మనము తీసుకొచ్చి అవతల పార్టీని వీకెండ్ చేయాలి, రాజకీయంగా ఎలాగ ఆలోచన చేయాలి, శాసనసభ్యుల సంఖ్యను పెంచుకోవాలి, ఇటువంటి దాంట్లపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి దేనిపైన కూడా దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. తను మారి ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా నెక్స్ట్ టైం ఇప్పుడు జరిగేటువంటి రోజుల్లో ఉన్న తన వ్యూహం మార్చుకోవాలని చెప్పి కూడా కోరుతూ, శాసనసభ్యులను ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసి మానసికంగా కేసులు పెట్టి వేధించి లాక్కోవడంలో వాళ్ళు ప్రజా మద్దతు కూడగట్టుకోలేరు. ప్రజలు తిరస్కరణకు గురైన వాళ్ళని అందరినీ కూడా ఏదో రకంగా ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల ప్రజాస్వామ్యంలో వీక్ అయ్యేటువంటి పరిస్థితి.